నమస్తే అన్న. నమస్తే చెప్పండి. అన్న ఏం పేరు అన్న? నా పేరు సంజయ్. అన్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలిపోవద్ది. ఇప్పుడు చెప్పాలంటే బీఆర్ఎస్ ఏం చేసింది, అంత మొగుల్ని తాగుబోతుగాలు చేసేసారు. కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది, ఆడోళ్ళని ఫ్రీ బస్ చేసి అంత ఆడోళ్ళని ఆగం పట్టించారు. వీళ్ళతోటి ఉపయోగం ఉంది, దీంతో ఉపయోగం ఉంది. ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు బస్సులలో. దాంతో ఇప్పుడు 20 లక్షల మంది ఆటోలు రోడ్డుకి వచ్చేసారు. 20 లక్షల మంది ఆటోలు రోడ్డుకి వచ్చేసారంటే దగ్గర 1 కోటి మంది రోడ్ల మీద బిచ్చం అడుగుతారు. ఇప్పుడు దాంతో ఉపయోగం ఉంది. బస్సు ఫ్రీ పెట్టుకుంటా ఎవరికి లాభం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అనేది 6 గ్యారెంటీలు 13 గ్యారెంటీలు, అది ఎవరికి తెలియదు. అందరు 6 గ్యారెంటీ ఒక్క గ్యారెంటీకి 3 గ్యారెంటీలు ఉంటాయి. ఏ గ్యారెంటీ అమలైంది? మీరు బ్యాంకులో పోయి రుణం తెచ్చుకొని నేను డిసెంబర్ 9 తారీఖున వచ్చి నేను మొత్తం 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 15 ఆగస్టుకు చేస్తా అంటాడు. నిజామాబాద్ వస్తే సరస్వతి ఒట్టు తింటాడు, అటు యాదగిరి పొట్ట నరసింహస్వామి మీద ఒట్టు పెడతాడు. ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మోసం చేస్తారు ఎవరిని? ఇప్పుడు దాకా రైతు బంధులు, ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు పడలేదు, యాసింకి రైతు బంధు పడలేదు. ఆ మిదికెళ్ళి ఇంకోటి అది బోనస్ 500 క్వింటల్కి ఇస్తా అని చెప్పారు, అది ఇవ్వలేదు. ఇప్పుడు నెలల కొద్ది బట్టి ఇప్పుడు రోడ్ల మీద అడ్లు మొత్తం నానిపోతుంది. రైతులు ఇప్పుడు మొత్తుకుంటారు. ఇప్పుడు రైతులు ఇలా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినతో ఏం ఫలితం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? 6,71,000 కోట్లు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు? 16,000 కోట్లు అప్పు చేసిండు. అది రోజుకు ఎంత వస్తుంది? 150 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది తెలంగాణ మీద. తెలంగాణ జనాభా ఉన్నది ఎంత? 4 కోట్ల మంది. 4 కోట్ల మందికి ఇప్పుడు 6,70,000 7 లక్షల రూపాయలు అప్పు అయింది. సగటుకు మనిషికి వచ్చి 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. పుట్టే పిల్లగాడు సుగా 2 లక్షల అప్పుతోటి పుడుతుండు. ఎవరు తీర్చాలా ఇది? ఎవరు తీర్చాలా? ఇప్పుడు కాంగ్రెస్ని ఓటేస్తే మనకి ఏం ఫలితం ఏం లేదు. ఎప్పుడైతే మనం బీజేపీకి ఓటేస్తామో మనం దర్జాగా వండుకోవచ్చు. కాంగ్రెస్కు ఓటు వేసినామనుకో మన బతుకులు కుక్క బతుకులు అవుతాయి. మనకు నడి రోడ్డు మీద పోయి కొట్టినా కానీ అడగటం లేరు. ఇప్పుడు అడుగుతలేరు. ఇక మొత్తానికి దేశంలో కాంగ్రెస్ వచ్చిందనుకో ఇక మనం మొత్తం మటాషేగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మేము తెలంగాణలో 14 ఎంపీ స్థానాల్లో మేము గెలవబోతున్నాం, మేము ఖచ్చితంగా దాంట్లో నిజామాబాద్ లో కూడా మేము ఖచ్చితంగా మేము మాదే జెండా 1 లేకపోతే 2 బీజేపీ 10 నుంచి 12 ఖచ్చితంగా గెలుస్తుంది. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ విన్ అవుతాడు, బీజేపీ నుంచి విన్ అవుతాడు పక్కా. మొత్తానికి ఇండియా లెవెల్లో ఈసారి అందరు వాళ్ళు 400 అంటూ కదా, 400 కంటే పైననే వస్తుంది, ఖచ్చితంగానే పైన వస్తుంది. బీజేపీ వస్తేనే హిందూకు అనేది ఒక అర్థం ఉంది. బీజేపీ రాలేదనుకో హిందూ అనేది మర్చిపోవాలా. బీజేపీ రాలేదనుకో హిందూ అనేది మర్చిపోవాలా. ఇక ఎవడు నేను హిందూ అని జడ్జా ఇట్లా కాలర్ వేసుకొని తిరగలేం, ఇప్పుడుగా తిరుగుతలేం. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి మీ మీడియా వాళ్ళకి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని అవుతున్నాయి, లవ్ జిహాద్ అది మస్తు గొడవలు అవుతున్నాయి. ఎవడన్నా పట్టించుకుంటారా? పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, లీడర్లో పోతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, గల్లీలో పోతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నీకెందుకు అంటారు. మరి మన హిందూకి ఎవరు సపోర్ట్ చేయాలా? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 లేదా 3 స్థానాల్లో వస్తుంది. మరి దాంట్లో నిజామాబాద్ ఉందా? నిజామాబాద్ అరవింద్ వస్తుంది బీజేపీ. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన బీఆర్ఎస్ నుంచి నిలబడినటువంటి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇంతకుముందు కాంగ్రెస్ నిలబెట్టినా ఏం చేసినా అరవింద్ పక్కా అచ్చుడు, పక్కా గ్యారంటీ. రాసిమంటే రాసిస్తా, ఈ రోజు ఈ డేట్లో రాసిస్తా. బీజేపీ ఖచ్చితంగా విన్ అవుతుంది. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని నిలబెట్టడం వల్ల బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు 300 కాపు ఓట్లు కొన్నట్టు పడే అవకాశం ఉంది. ఇంకా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నాడు కాబట్టి ఇట్లా కొన్ని రకాలుగా అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ కొంచెం సర్వే ప్రకారం ఏమున్నదంటే, ఇక్కడ బీజేపీని అరవింద్ చూసి ఓటేయరు, మోడీని చూసి ఓటేస్తారు. మోడీని చూసి ఎందుకు ఓటేస్తారంటే సెంటర్లో మోడీ ఉంది కాబట్టి మోడీని చూసి ఓటేస్తారు. అందుకోసం అరవింద్ విన్ అవుతాడు అంతే. ఖచ్చితంగా అయితే మరి నిజామాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుడు కథ పక్క. ఎమ్మెల్యే అయితే బీజేపీ జెండా ఆల్రెడీ నా ఇంటి మీద జెండా ఉన్నది. ఇప్పటి నుంచి కాదు, 2014 నుంచి ఉంది నా బీజేపీ జెండా. అది తీయలే ఇప్పుడు దాకా, అది ఇప్పుడు సచ్చేదాకా అట్లనే బీజేపీ జెండా ఉంటుంది. బీజేపీ గెలని గెలకపోని నేను మాత్రం పక్క బీజేపీ.
కేంద్రంలో మరి నరేంద్ర మోడీ ఉంటారా లేకుంటే ఆయన ఉండాలా, ఉండు కాదు అంత ఇప్పుడు యూత్ కానీ హిందూ అనే వ్యక్తి కంపల్సరీ బీజేపీకి ఓటేయాల. అయితే మన హిందుత్వం అనేది బతుంది, లేకపోతే మన హిందుత్వం అనేది చచ్చిపోతుంది. ఇది పక్కా 100% 200 గ్యారంటీ.